ఈ వారం నేను సంపాదించింది ఎంత, పోయింది ఎంత, లాభం ఎంత, లాస్ ఎంత. పోయిన వారంలో సెన్సెక్స్ అన్నమాట. సెన్సెక్స్ ఫ్రైడే నేను ట్రేడ్ చేశాను. ఆ రోజు 15 మినిట్స్ పెడతాను టైం. 15 మినిట్స్ క్యాండిల్లో ఇది ఫ్రైడే, ఇది ఎక్స్పైరీ కాబట్టి నాకు లాస్ట్ ఫ్రైడేకి వచ్చింది ఇక్కడ వచ్చినాయి 1400 వచ్చింది. అది పుట్టు బై చేశాను. అంతకుముందు నిఫ్టీలో ట్రేడ్ చేశాను. నిఫ్టీలో ట్రేడ్ చేస్తే ఫైవ్ మినిట్స్లో పెట్టుకుందాం. 5 మినిట్స్లో క్యాండిల్ ఓకే. నిఫ్టీలో కూడా సేమ్ లాస్ట్ 45 క్యాండిల్ 245 క్యాండిల్లోనే 1000 రూపీస్ వచ్చింది అనమాట. సేమ్ అది కూడా లాస్ట్లోనే తీసుకున్నా. ఎమ్మటి ఎగ్జిట్ అయినా ఈ సపోర్ట్ కాడ పైకి వచ్చింది అని అదేవిధంగా పైకి పోయింది. ఇక్కడ ఎగ్జిట్ అయిపోయినా సరిపోయింది. అయితే ఉంటే వచ్చింది కూడా పోయేది, లాస్ వచ్చేది. అంటే ఇక్కడ గ్యారంటీగా నేను స్టాప్ లాస్ పెడతా. ఎంత ప్రాఫిట్ వచ్చినా రాకపోయినా స్టాప్ లాస్ కంపల్సరీ పెడతా. ఇది గుర్తుపెట్టుకోండి. లాస్ట్ దాకా చూస్తా, ఇంకా కిందకి వస్తే ఏమో చూస్తా అనేది లేదు. ఇంతవరకు చూసి దీని లోపు నేను గ్యారంటీగా స్టాప్ లాస్ పెడతా. స్టాప్ లాస్ పెట్టకుంటే మార్కెట్లో ఎక్కువ రోజులు ఉండము గ్యారంటీగా. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత అంతకుముందు బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఒకే రోజు ఎక్స్పైర్ అయింది అనమాట. అది గురువారం. అంతకుముందు చేసింది బుధవారంలో కూడా నిఫ్టీలోనే ట్రేడ్ చేశాను. నిఫ్టీలోనే ట్రేడ్ చేశానంటే ఆ రోజు లాస్ చేశాను. బుధవారం నేను చేసిన తప్పులు చూడండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అలాగే లైక్ చేయండి. నిఫ్టీలో చేసిన ట్రేడ్ బుధవారం నిఫ్టీలో ట్రేడ్ చేసినాం కాబట్టి శుక్రవారము, గురువారము, బుధవారం ఇది. ఇక్కడ నేను చాలా నష్టపోయాను అన్నమాట. ఇక్కడ అంతా నష్టపోయినా దాదాపు 6000 నష్టపోయాను, 6500. దానికి కారణం ఏంటంటే ఇది నేను అంత ముందు రోజే ఫిక్స్ అయిపోయినా, అంటే రేపు కూడా మార్కెట్ పైన ఓపెన్ అయ్యింది, పైకి వెళ్ళిద్దని. నేను ఫస్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ వరకు నేను తొందరగా ట్రేడ్ చేయను. ఎందుకంటే మార్కెట్ వాలటాలిటీ ఎక్కువ తక్కువ అటు తిరుగుతూ ఉంటుంది కాబట్టి మనకున్న మనీ లాస్ అవుతామని చెప్పేసి నేను తొందరగా ట్రేడ్ తీసుకోను. ఆ తర్వాత ట్రై చేస్తాను. అది కొంచెం వాలటాలిటీ కరెక్ట్గా మనకు అంటే 1 వేలో పోతుందా లేదనే డౌట్ క్లియర్ అయితే నేను ట్రేడ్ చేయడానికి రెడీగా ఉంటాను అనమాట. అది లాస్ అయినా లాభమైనా ఓకే. నేను ఇక్కడ ట్రై చేశాను అనమాట. ఇంకా పైకి పోయిద్ది అని చెప్పేసి
కాల్ బై చేద్దామని ట్రై చేసిన. ఎక్కడ ట్రై చేసినట్టు ఇక్కడ ట్రై చేసిన. చెప్తా ఒక్క నిమిషం. $21,580 ఇక్కడ కాల్ బై చేసాను. ఇక్కడ కాల్ బై చేసిన బట్టే అది కిందికి వచ్చింది. ఇక్కడ ఎమ్మటే స్టాప్ లాగా తీసుకున్నా. దీని కిందికి దాటిపోతే మళ్ళీ లాస్ వచ్చిందని ఎమ్మటే స్టాప్ లాగా తీసుకున్నా. తర్వాత మళ్ళీ ఇది పైకి అయిపోతే మనం అనుకుని కరెక్టే కదా, కొంచెం ఆగాల్సింది తప్పని చెప్పేసి ఇక్కడ మళ్ళీ కాల్ బై చేసిన. అక్కడ కాల్ బై చేస్తే కొంచెం ముందుకు వెళ్ళి అది 21,600 అంతే, 21,600 దగ్గరికి పోయి కిందికి వచ్చేసింది. కిందికి రావడంతో ఇక్కడ కొంచెం లాస్ వచ్చింది. ఈ ఏరియాలో కొంచెం లాస్ తీసుకున్నా. ఇంకా వదిలేసి వెయిట్ చేసిన, ఒక గంట 2 గంటలు చూద్దాం లేదు ఎందుకు లేని. అంత ముందు రోజు చూసారా, సేమ్ ఇదే ప్లేస్లోకి వచ్చి మంచి ఫాల్ వచ్చింది కిందికి. ఇది కూడా అట్లే వచ్చిద్దేమో అని చెప్పేసి నేను ఈ క్యాండిల్ దగ్గర చూస్తున్నా, ఏది పుట్టు బై చేద్దామని చూస్తున్నాను అనమాట. సేమ్ ప్లేస్ ఇదే కదా, ఇక్కడ సస్టైన్ అయ్యి బాగా కింద పడిపోయింది అనమాట. పడిపోతే సేమ్ ప్లేస్ ఇది కూడా అంట్లాడితే ఇంకా పుట్టు బై చేయొచ్చు అనే నమ్మకంతో ఇక్కడ మళ్ళీ పుట్టు బై చేసిన. ఓవర్ ట్రేడింగ్ చేసిన మొత్తానికి పుట్టు బై చేయడంతో అది మళ్ళీ పైకి పోయింది. పైకి పోయేసరికి మళ్ళీ మోసం చేసింది, మళ్ళీ ఇబ్బంది పడ్డామని చెప్పేసి అక్కడ కొంత లాస్ చేసింది. ఆ రోజు లాస్ పెడితే 1000-2000 లాస్ వచ్చింది అనమాట. తర్వాత మళ్ళీ అది కిందికి వచ్చేసింది, మళ్ళీ కిందికి వచ్చింది. కిందికి రావడంతో ఇది మళ్ళీ ఇంకా అంటే ఫస్ట్ ఇది రీటెస్ట్ చేసింది అనుకున్నమాట. మనము ఇప్పుడు ఇది అనుకో, ఈ మధ్యలో మార్కెట్ నడుస్తుంది, పడి ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోద్దని నమ్మకం అనమాట. ఇక్కడ ఇదేమో స్టాప్ లాస్ కింద తీసుకోవాలి. ఒక్క నిమిషం, ఇదేమో స్టాప్ లాస్ కింద తీసుకోవాలి. ఇక్కడ బై చేసాం అనమాట పుట్టు, ఇంకెళ్ళిపోద్దని. ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడ దాకా వచ్చేసరికి 1000 ఎంతో ప్రాఫిట్లో ఉన్నా నేను. ఇంకా కిందికి పోయిద్ది అనుకున్నాను ఇక్కడ నుంచి. అంటే ఎట్లా కాదు ఇక్కడ దాకా వచ్చింది అనుకున్నా. అంతకుముందు రోజు ఇక్కడ దాకా వెళ్ళింది కదా కిందికి, ఇది కూడా ఇక్కడ దాకా వెళ్ళుద్ది, అంటే దీని సపోర్ట్ వరకు వెళ్ళుద్ది అని చెప్పేసి డిసైడ్ అయి ఉందన్నమాట. ఆ రోజు కూడా మళ్ళీ ఎమ్మటే పైకి వెళ్ళి ఇక్కడ సస్టైన్ చేసి ఒక్కసారి పైకి వెళ్ళిపోయింది. నేను ఫస్ట్ ఇక్కడ కాల్ బై చేద్దాం అనుకుంటే నా మైండ్ సెట్ మొత్తం మార్చేసి ఇక్కడికి వచ్చేసి పైకి వెళ్ళిపోయింది. ఆ రోజు 6500 లాస్. 8 అనేది తొందర దాటిపోదని నాకు కొంచెం నమ్మకం అనమాట. ఈ తర్వాత కిందికి వచ్చిందని కొంచెం నమ్మకం ఉంది. అంటే దీని లెవెల్కి ఇది రాలేదనమాట, పైకి కూడా రాలేదు. ఇక్కడే నేను బట్టి పుట్టు బై చేసిన. దీనికంటే కిందికి వస్తే పర్వాలేదు, దీనిపైనే ఉందంటే ఇంకా మళ్ళీ పైకి పోయే ఛాన్స్ ఉందని చెప్పేసి నాకు డౌట్ ఉంది. ఇక్కడ దాకా వచ్చేసరికి తీసేసిన అమ్మటే ఇక్కడ కొంచెం సేఫ్ సస్టైన్ చేసింది అనమాట. తీసేయటంతో 2500 ఎంతో 2500 ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ సోమవారం సెలవు వచ్చింది, 3 రోజులు వరుసగా సెలవు వచ్చింది అనమాట. మొత్తం 4 డేసే మనం ట్రేడ్ చేసాం అనమాట. 4 డేస్లో ట్రేడ్ చేస్తే 1000 లాస్ వచ్చింది. 4500 ప్రాఫిట్, 6500 లాసు. మొత్తం మీద 1000 రూపీస్ లాస్. బ్రోకర్కి ఇవ్వాలి కదా, బ్రోకర్ ఖర్చు మనకట్టైనా 2000 లాస్ అయినట్టే లెక్క. బ్రోకర్ ఛార్జీ మొత్తం తీసేయంగా 2000 లాస్ అయినాం.